కీర్తన 6వ చదువుకుందాం. నీతి క్రియలు జరిగించు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఏమన్నాడు ఇక్కడ భక్తుడు? ఈ మాటలు కీర్తన రాసింది దావీదు రాసిన కీర్తనలు 103వ కీర్తన 6వ వచనం ఏమన్నాడంటే, యెహోవా నీతి క్రియలు జరిగించు బాధించబడు వారందరికీ న్యాయం తీర్చును. నీతిగా నడుచుకున్న వాడికి ఈ లోకంలో బాధ, ఆ బాధలు పడుతూ కూడా ఎవరు దేవుడు కార్యాలు జరిగిస్తాడని వాక్యంతో హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం ప్రార్థనకి వెళ్ళి ఎంత నీతిగా ఉంటున్నాం అనే ప్రశ్న ఇక్కడ వాక్యంలో ఇవ్వబడింది. మనం ప్రార్థనకి వెళ్తున్నాం కానీ నీతి కలిగి ఉంటున్నావా లేదా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నావా లేదా? దేవుడు వాక్యానుసారం నడుచుకుంటున్నావా లేదా అనే మాటలు వారికి న్యాయం చేసే ఎవరు? దేవుడే న్యాయం తీరుస్తాడు, మనుషులు న్యాయం కాదు. మనం మనుషుల కోసం వెళ్తున్నామేమో ప్రార్థనకి, కానీ బైబిల్ వాక్యంలో బాధించబడు వారికి యెహోవాయే న్యాయం తీర్చును. నువ్వు ఏ బాధలో ఉన్నా కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడే నీకు న్యాయం తీరుస్తాడు. వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు అంటున్నావు కానీ దేవుడు అంటే భయం ఉంటుందా? భయభక్తులతో ఉంటున్నావా దేవుని దగ్గర? దేవుని వాక్యాసాలు నడుచుకోగలుగుతున్నావా అని చెప్పేసి వాక్యంతో రక్షిస్తూ ఉన్నాడు. అలాగే చూద్దాం బైబిల్ వాక్యంలో దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు, అలాగే దేవుడు మనకి ఎలాగా సహాయం చేస్తున్నాడో చూద్దాం. బైబిల్ వాక్యంలోంచి కీర్తనలు 103వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. ఆయన మోషేకు తన మార్గము తెలియజేశాడు. ఎవరు మార్గం ఎవరు తెలియజేశాడు? ఇక్కడ ఏమన్నాడు చూడండి 7వ వచనంలో, ఆయన మోషేకు తన మార్గము తెలియజేశాడు. ఎవరు మార్గం తెలియజేశాడు? దేవుని మార్గం ఎలా ఉంటుందో మొట్టమొదటిగా ఎవరికి తెలియజేయబడింది? మోషేకు తెలియజేయబడింది. వాక్యం ఎవరికి ఇవ్వబడింది? మొట్టమొదటిగా మోషేకు ఇవ్వబడింది. మనం అనుకుంటున్న బైబిల్ వాక్యమేగా అని అనుకుంటున్నాం. మనము ఈ బైబిల్ వాక్యం మన దగ్గర రావడానికి మొట్టమొదటి కారణం ఎవరికి ఇచ్చాడు? దేవుడు వాక్యాన్ని మోషేకి ఇచ్చాడు. మోషే దగ్గర నుంచి మనకు వాక్యం వచ్చింది. మనం అనుకుంటున్న వాక్యమేగా అనుకుంటున్నాం మనము, కానీ దేవుడు ఎంత నమ్మకంగా ఉంటే మోషేకు వాక్యం ఇచ్చాడు. మన దేవుడు విగ్రహం చెబుతున్నాం కదా, మన నమ్మకం ఉన్న దేవుడు దగ్గర దేవుడేగా ఏడున్నాడే, ఏడు చూస్తాను మనం అనుకున్నాం. కానీ మొట్టమొదటిగా నీ దగ్గర నా దగ్గర వాక్యం ఎవరి ద్వారా వచ్చింది అంటాడు? మోషే ద్వారా వచ్చింది. మోషేకి దేవుడు వాక్యం ఇచ్చాడు. దేవుడు మోషేను నమ్మాడు కాబట్టి తన యొక్క వాక్యాన్ని మోషేకి ఇచ్చాడు. మోషేకి ఇచ్చిన తర్వాత పాటు చూద్దాం. ఇశ్రాయేలు వంశస్థులు తన క్రియలు కనుపరిచారు. ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు తన ఆశ్చర్యమైన కార్యాలు చూపించాడు. ఏమిచ్చాడు? మొట్టమొదటిగా ఇశ్రాయేల్ జనాంగాన్ని దేవుడు మోషే ద్వారా నడిపించేటప్పుడు మొట్టమొదటిగా ఎర్ర సముద్రాన్ని 6 న్యాయాలు చీల్చి ఆ స్థలాల్లోంచి ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించాడు. ఎందుకు నడిపించాడు? దేవుడు బిడ్డలు ప్రేమిస్తున్నాడు కాబట్టి, తన యొక్క అద్భుతమైన కార్యాలు కనబడాలి కాబట్టి, ఇశ్రాయేల్ జనాంగాన్ని ప్రేమించాడు కాబట్టి దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి 6 న్యాయాలను వారు నడిపించాడు. అలాగే వారు ఆహారం అడిగారు. ఆహారం కావాలయ్యా. ఏ ఆహారం కావాలి? వారు అడిగింది మొట్టమొదటిగా దేవుడు ఆహారాన్ని మన్నా కురిపిస్తే
ఆహారం కూడా వద్దంట వాళ్ళకి. ఏం కావాలన్నారు? మాంసం కావాలని అడిగారు. మాంసం కావాలడిగితే దేవుడు దాన్ని కూడా ఇచ్చాడు. అలాగే వారు పగలు ఎలా ఉన్నాడు వారికి సహాయంగా? పగలు మేఘ స్తంభంగా ఉండి, రాత్రి ఎలా ఉన్నాడు? అగ్ని స్తంభంగా ఉండి వారు నడిపించాడు. అలాగే వాడు ఎన్ని సంవత్సరాలు నడిచిన? 40 సంవత్సరాలు నడిచేవారు. 40 సంవత్సరాలు దేవుడు ఇస్తాన దేశం ఏ దేశం? పాలు తేనెలు ప్రవహించే దేశం దేవుడు ఇస్తానంటే ఈ 40 సంవత్సరాలు దేవుడు శోధించాడు. దేవుడి మాట వినల. అసలు మొట్టమొదటిగా వాక్యం ఇచ్చిన మోషే మాట వినవాడు. ఇంకా దేవుడి మాట వింటారు. అలాగే చాలా మంది మేము ప్రార్థనకి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం అన్నాం కదా. ఎప్పుడన్నా మనం వాక్యం మనం ఎప్పుడు అది లేదు ఇది లేదు అని ఇజ్రాయేల్ జనంగా శోధించిన వారే మనం కూడా శోధిస్తానే ఉన్నాం. నాకు దేవుడు అది కావాలి, అయ్యా నాకు ఇది కావాలి, ఒకటి తీరిన తర్వాత ఒకటి తీరిన తర్వాత శోధించే జీవితాలే. అందుకే బైబిల్ వాక్యంలో ఉన్నాడు, ఇశ్రాయేలు తన క్రియలు కనపరిచాను. దేవుడు కూడా తన క్రియలు కనపరిచాడు. ముందు మోషేకు వాక్యం ఇచ్చాడు, తర్వాత తన క్రియలు, దేవుడి కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఎవరి పట్ల కనపడి? ఇజ్రాయేల్ వంశంలో కనపరిచాడు. ఎందుకు కనిపించాడు? దేవుడు కనపరచాల్సిన అవసరం వచ్చింది. దేవుడు క్రియలను చూసి నమ్ముతారు. దేవుని భక్తులు కలుగుంటారు. అలాగే మనం కూడా వాక్యమేగా ప్రార్థనేగా అన్నాము. ఈ ప్రార్థన వెనకాల ఎంత శక్తి ఉంది, ఎంత బలం ఉంది, వాక్యంలో ఎంత బలం ఉంది, ఎంత శక్తి ఉంది. ప్రార్థనేగా వెళ్తున్నాం, పోతున్నాం. ఇజ్రాయేల్ జనాంగానికి మనకి ఏం తేడా ఏమి లేదు. మనం వచ్చిన కాడి నుంచి అది అయ్యా ఇది అయ్యా అని అడిగే పరిస్థితే కానీ అయ్యా నీ మాట వింటావు, నీ మాట ప్రకారం జీవిస్తావు అనేది ఉందా? అయ్యా నీ వాక్యం విని వాక్యాన్ని నడుచుకుంటాం అనేది ఏమనుందా? అప్పుడు ఇజ్రాయేల్ జనాంగాలే వింటా. ఇప్పుడు మనం వింటామా? దేవుని బైబిల్లో ఉంటాం మనం. మరి వారు మనుషులే, మనం మనుషులే. వారు మన పితరులు, వారు మనకంటే ముందు జీవించారు. వాళ్ళే దేవుని మాట వినరా? మనం వింటామా? దేవుడు మన పట్ల ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసినా కానీ మనం గుడ్డోడమే. అలాగే చెవులుండి కూడా వాక్యం వినము. లోకంలో విషయాలు చెప్పు, చెవులు రక్తాలు వస్తున్నాయని వింటారు, కానీ దేవుడు వాక్యం వినడానికి మన వల్ల కాదు. అందుకని బైబిల్ వాక్యంలో ఉన్నాడు, అయ్యా నేను మోషేకు నా వాక్యాన్ని ఇచ్చానయ్యా, నా మాట ఇచ్చానయ్యా, ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదు నేను వాక్యం ద్వారా నేను బయలుపరిచానయ్యా. అలాగే ఇజ్రాయేల్ జనాంగాన్ని నేను అద్భుతమైన కార్యాలు చూపించానయ్యా. దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళిక ఏంటి? మన వాక్యాన్ని విని మన జీవితాలు బాగు చేసుకుంటామని చెప్పేసి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటే మన ఆ వాక్యాన్ని కూడా వినలేని జనంగా తయారయ్యారు. చెవులు పోతున్నాయండి అనేవాడు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఇదే వాక్యం అండి అనేవాడు ఉన్నారు. వాక్యం నాది కాదయ్యా, దేవుని. దేవుని వాక్యం మనం మాట్లాడుకుంటా ఉన్నాం. బైబిల్లో ఉన్న విషయాలు మాట్లాడుకున్నాం, కానీ బైబిల్లో లేని విషయాలు ఏం మాట్లాడుకోవట్లేదే. కొత్తగా బైబిల్లోని విషయాలు మాట్లాడుకుంటున్నాం, కానీ బైబిల్లో లేని విషయాలను చెబుతున్నామా? లేదే. కానీ ఈ వాక్యం వినటానికి మనకు చెవులు పోతున్నాయి, మేము బ్రతకలేకపోతున్నాం అని తయారయ్యామంటే ఎలాంటి వాళ్ళు? దేవుడు వాక్యానికి లోబడని జనాంగంగా మనవుతా మళ్ళా వాళ్ళలాగండి వీళ్ళలాగని అంటా ఉన్నామంటే అర్థం చేసుకోండి. మన యొక్క వాక్యాన్ని ఎంత తేలిగ్గా తీసుకున్నాము, దేవుని మాట ఎంత తేలిగ్గా తీసుకున్నాం చూడండి. వాక్యం 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 దొరకని జనాలు ఎంతో మంది ఉన్నారు. ఇజ్రాయేల్ జనాంగమే దేవుని బిడ్డలన్న వాళ్ళే దేవుని మీద తిరగబడ్డారు. మనం కూడా దేవుని మీద తిరగబడే జీవితాలు ఉన్నాయి, కానీ
వాక్యానికి లోబడే జీవితాలు అయితే మనలో